సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చెయ్యే. నీ మధ్య ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడని వాక్యము రాయబడి ఉన్నది. నువ్వెవరు అంటే ఈ ప్రాంతపు వాడవు కాదు, ఈ రాష్ట్రము ఈ దేశపు మనిషివి కాదు. నీవు ఎవరు అంటే సియోను నివాసివి. మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకములో ఉంటూ ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మహిమ గల శరీరము కొరకు మూలుగుచూ ఉన్నామన్న సంగతి మరవద్దు. రెప్పపాటున మార్పు చెందవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. ఎందుకంటే కడబూరం రోగబోతూ ఉన్నది. ఇంకా కొంచెం సమయం అని చెప్పి, ఇంకొద్ది రోజులని చెప్పి, నేను మారుతానులే, నా బ్రతుకు మార్చుకుంటానులే అని చెప్పి ఆలస్యం చేస్తున్నావా? జాగ్రత్త. దేవుని బిడ్డగా ఉన్న నీవు మారు మనసు పొందాలి. క్రీస్తు యొక్క శిష్యుడంటున్న నీవు సిలువను మోయాలి. నేను దేవుని బిడ్డను అనుకుంటున్నటువంటి నీలో దేవుని యొక్క సుగుణములు ప్రజలకు కనబడాలి. అప్పుడే నీ జీవితంలో ఆ స్వరాన్ని, ఆ మోగేటువంటి ఆ బోరధ్వనిని నీ వినగలుగుతావు. ఇక కాలము కొంచెముగా ఉన్నది. షార్ట్ టైములో మనం ఉంటూ ఉన్నాం.